కరోనా లాక్డౌన్ తోటి భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. భారత ఆర్థిక వ్యవస్థే కాదు, ప్రపంచంలోనే అన్ని ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినాయి. ఈ ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినటువంటి ఈ ఆర్థిక వ్యవస్థల్ని గట్టెక్కించడానికి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా సుమారు 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటన చేశారు. ఆ యొక్క ప్యాకేజీ సారాంశాన్ని మన దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 5 ప్యాకేజీలుగా వాటిని విడగొట్టి వాటిని విడుదల చేశారు. ఆ ప్యాకేజీల్లో ముఖ్యమైనటువంటిది దేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపేటటువంటి అంశం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. బొగ్గు రంగంలోకి విదేశీ పెట్టుబడుల్ని 70% ఆహ్వానిస్తున్నట్లు, ఎయిర్పోర్ట్లను ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నట్లు, రక్షణ రంగంలో కూడా 74% విదేశీ పెట్టుబడులకి ఆహ్వానం పలుకుతున్నట్లు, ఇతర అనేక రంగాల్లోకి ఈ విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఇవి చాలా హానికరమైనటువంటి మన దేశ ఆర్థిక వ్యవస్థని చాలా బలహీనం చేసేటటువంటివి. మన దేశ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటి వరకు ప్రభుత్వానికి ప్రజలకి ఉన్నటువంటి అధికారాన్ని కోల్పోబోతూ ఉన్నాము. పెద్ద పెను ప్రమాదం ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి రాబోతున్నదనేది మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పేటటువంటి దాంట్లో వాస్తవం లేదు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయటం వలన విదేశీ పెట్టుబడుల్ని మన దేశంలోకి అన్ని రంగాల్లోకి ఆహ్వానం రావటం వలన ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినటువంటి దేశ ఆర్థిక వ్యవస్థని గట్టెక్కించడానికి ఇవి దోహదపడతాయి. ఇది ఉద్దీపన ఆర్థిక వ్యవస్థకి తోడ్పడుతుంది. భారత పరిశ్రమల్ని ప్రభుత్వ రంగ కంపెనీలను అమ్మటం ద్వారా వచ్చేటటువంటి డబ్బుని ఇతర సామాజిక రంగ అవసరాలకు ఖర్చు పెట్టడం వలన దేశం ముందుకు వెళ్తుందని నిర్మలా సీతారామన్ గారు ప్రకటన చేశారు. ఇది చాలా ప్రజల్ని మోసం చేసేటటువంటి ప్రకటన. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. వారు ప్రకటించినటువంటి ప్రైవేటీకరణ విధానం దేశ ఆర్థిక వ్యవస్థని బాగా దెబ్బతీస్తుంది. అత్యధిక మంది ప్రజానీకానికి తీవ్ర హాని కూడా చేస్తుంది. భవిష్యత్తులో దేశం తీవ్రమైనటువంటి సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటిది మనం స్పష్టంగా చెప్పవచ్చు. మరి ప్రభుత్వ రంగ కంపెనీలని అమ్మాల్సిన అవసరం ఏమిటి? అవి నష్టాల్లో ఉన్నాయా? నష్టాల్లో లేవు. అత్యధిక కంపెనీలు ఈరోజు లాభాల్లో నడుస్తూ ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి. నేడు దేశంలో సుమారుగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో 249 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు వివిధ రంగాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత వీటినన్నిటినీ జాతీయం చేసి అప్పటి వరకు ప్రైవేటు కంపెనీల మీద మనం ఆధారపడేటటువంటి విధానానికి స్వస్తి పలికి, విదేశాల నుంచి మనం విచ్చలవిడిగా దిగుమతి చేసుకునేటటువంటి విధానానికి స్వస్తి పలికి, ప్రభుత్వ ఆధీనంలోనే ఉత్పత్తులు మన దేశ స్వావలంబనకి, మన దేశ పురోగమనానికి, దేశ ప్రజల ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రభుత్వ రంగ కంపెనీలను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఉదాహరణకి ఆయిల్ రంగం, హెచ్పిసిఎల్ని ఏర్పాటు చేసుకున్నాం.
అలాగే బీపీసీఎల్, ఐఓసీ కంపెనీలను ఏర్పాటు చేసుకున్నాం. ఆయిల్ అండ్ గ్యాస్లో ఆయిల్ తవ్వటానికి, అలాగే ఆయిల్ కనుగొనటానికి ఓఎన్జీసీని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే పోర్టులో విదేశాల నుంచి మన దేశం నుంచి ఎగుమతులు దిగుమతులు చేసుకోవటానికి పోర్టులను ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మన దేశంలోనే ఈ షిప్పులను తయారు చేసుకోవటానికి షిప్ బిల్డింగ్ సెంటర్ని, షిప్ యార్డ్ని మనం తయారు చేసుకున్నాం. మన దేశంలోనే ఈరోజు విమానాలని, ఎయిర్పోర్ట్లని ప్రభుత్వ ఆధీనంలోనే మనం నిర్మాణం చేసుకున్నాం. స్టీల్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా స్టీల్ కంపెనీలని, శైలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటిని ఏర్పాటు చేసుకొని ఈ దేశ అవసరమైనటువంటి స్టీల్ని మనం ఇక్కడే ఉత్పత్తి చేసుకుంటున్నాం. విద్యుత్తు కేంద్ర ప్రభుత్వ రంగంలోనూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కూడా ప్రత్యక్షంగా అవే పెట్టుబడులు పెట్టి విద్యుత్తును ఉత్పత్తి చేసి చౌకగా పరిశ్రమలకు కానీ ప్రజలకు కానీ మనం అందించగలుగుతున్నాం. తద్వారా ఉత్పత్తిని చాలా తక్కువ వ్యయంతో చేసుకోవటానికి ఎటువంటి విద్యుత్ కొరత లేకుండా మనం ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవటం వలన ఇది దోహదపడింది. అలాగే ఇతర రంగాలు, కమ్యూనికేషన్ రంగంలో కీలకంగా ఉన్నాం. అలాగే బొగ్గు రంగం, అలాగే ఇతర ఖనిజాలు వెలుగుతీసి వాటిని ఉత్పత్తి చేసుకొని సమాజ అవసరాలకి గరిష్టంగా ఉపయోగించుకునేటటువంటి విధానాన్ని మనం రూపొందించుకొని ఎన్ఎండిసి లాంటివి, కోల్ ఇండియా లాంటి సంస్థలు మనం ఈ దేశంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. అల్యూమినియం రంగంలో ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసుకున్నాం. అలాగే రోడ్లు ప్రభుత్వ ఆధీనంలోనే అత్యధిక భాగం ఈరోజు జరిగింది. రైల్వేలు, బ్యాంకులు, ఇన్సూరెన్సు, పోస్టల్ రంగం, ఇటువంటి అన్నింటిలో కూడా ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టి వాటిని అభివృద్ధి చేసి అందులో కోట్లాది మందికి ఉద్యోగ కల్పన చేసి ఈ దేశ ఆర్థిక వ్యవస్థని తన కాళ్ళ మీద తను నిలబడేలాగా మూల స్తంభాలుగా ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్మించుకొని బలోపేతం చేసుకోవటం జరిగింది. కొన్ని కంపెనీలు 1970లోనే మనం జాతీయం చేసుకున్నాం. కొన్నిటిని స్వతంత్రం వచ్చినప్పుడే మనం జాతీయం చేసుకున్నాం. అలాగే మన దేశం రక్షణకు అవసరమైనటువంటి నేవీకి కానీ, ఎయిర్ ఫోర్స్కి కానీ, లేకపోతే మిలిటరీకి కానీ, వీళ్ళకి అవసరమైనటువంటి యుద్ధ పరికరాలను కూడా మన దేశంలో మనమే ప్రభుత్వ రంగంలో తయారు చేసుకొని శక్తివంతమైనటువంటి ఆయుధాలని మనం తయారు చేసుకొని మన సరిహద్దులను మనం కాపాడుకుంటూ ఉన్నాం. ఇటువంటివి అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం ముఖ్యమైనటువంటి పాత్ర పోషించి ప్రభుత్వ పెట్టుబడులు పెట్టి వాటిని అభివృద్ధి చేసుకోవటం జరిగింది. ఇది 70 ఏళ్ల కాలంలో దేశ అభివృద్ధికి అది దారితీసింది. ప్రాంతాల మధ్య అసమానతలు తగ్గించడానికి దారితీసింది. అనేక మహానగరాలకి అవి అభివృద్ధి కావడానికి ఒక ముఖ్యమైనటువంటి భూమిక అవి పోషిస్తూ ఉన్నాయి. రిజర్వేషన్లు రావడంతో దళిత, గిరిజన, బలహీన వర్గాల యొక్క ఉపాధి కలగటం, వాళ్ళ ఆర్థికంగా కొంత మేరకైనా అభివృద్ధి కావడానికి దారితీస్తూ ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థల్లో కోట్ల మంది ఉద్యోగులు ఉండటం వలన ఇతర సర్వీస్ రంగంకై అలాగే ఇతర సరుకులకి డిమాండ్ రావటం, ఆ విధంగా ప్రైవేట్ రంగం తోడ్పాటు ఏర్పడటానికి దారితీసింది. ఇతర ప్రైవేట్ రంగంలో సర్వీస్ రంగం అభివృద్ధి కావడానికి తోడ్పడింది. చిన్న మధ్యతరగతి పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున ఈ దేశంలో నిర్మించడానికి ప్రభుత్వ రంగం తోడ్పాటు అనేటువంటిది ఇవ్వగలిగింది. ఆర్థిక వ్యవస్థలో ఇంత కీలకమైనటువంటి పాత్ర ప్రభుత్వ రంగం సంస్థలు పోషించినటువంటి వాటిని ఈరోజు నిర్మలా సీతారామరాజు వాటిని ఒకే ఒక కలం పోటుతోటి మొత్తం అమ్మేస్తున్నట్లు ప్రకటన చేశారు. కేవలం 4 వ్యూహాత్మకమైనటువంటి వాటి కిందగా వర్గీకరించి వాటిని ప్రభుత్వ రంగంలో ఉంచుతున్నట్లు చెప్పారు. దీంట్లో కూడా ఏ మాత్రం వాస్తవం లేదు, అది పచ్చి అవాస్తవం. ప్రజలను మోసగించటం ఈ కొద్ది భాగంలో కూడా ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గం. ఇప్పుడు దేశంలో 249 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ ఆధీనంలో, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటివి. వీటిల్లో అత్యధిక భాగం లాభాల్లో నడుస్తున్నాయి. కిందటి సంవత్సరం ఈ 249 కంపెనీలు 1,74,000 కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించినాయి.
1,74,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వ రంగ కంపెనీ లాభాలు ఆర్జించినాయి. కేవలం నష్టం వచ్చింది, అత్యధిక భాగం నష్టం వచ్చింది కేవలం 10 కంపెనీలకే ఎక్కువ నష్టం వచ్చింది. ఎంత వచ్చింది నష్టం? లాభాలతో మనం చూసుకున్నప్పుడు వచ్చినటువంటి నష్టం కేవలం 31,000 కోట్లు మాత్రమే. లాభమేమో మొత్తం కంపెనీలుగా చూసుకున్నప్పుడు 2,74,000 కోట్ల రూపాయలు. కిందటి ఏడాది ప్రభుత్వ రంగ కంపెనీలు లాభాలు చేస్తే కేవలం 10 కంపెనీలకు వచ్చినటువంటి నష్టం 31,000 కోట్లు మాత్రమే. అది కూడా బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, అలాగే ఎయిర్ ఇండియా. వీటికి కారణం ఎవరు? బీజేపీ వచ్చిన తర్వాత కావాలని ఎయిర్ ఇండియాని నష్టాల్లో పాలు చేసింది. అంతకుముందు లాభాలు ఉన్నటువంటి దాన్ని నష్టాల్లో తీసుకొచ్చేసింది. అలాగే బిఎస్ఎన్ఎల్కి ఆర్డర్స్ రాకుండా తొక్కి పడేసి దాన్ని నష్టాలు పడేసింది. దానికి కూడా కారణం బీజేపీ ప్రభుత్వమే, లేకపోతే అవి కూడా నష్టాల్లోకి వెళ్ళేవి కాదు. అయినా 1,74,000 కోట్ల రూపాయల లాభాలు సాధించినాయి. లాభాలు సాధించడమే కాదు, గత ఏడాది 26,000 కోట్ల రూపాయలు రెవెన్యూ వచ్చింది. వాటి తయారు చేసినటువంటి ఉత్పత్తుల ద్వారా రెవెన్యూ వచ్చింది. వీటి దగ్గర ఇప్పుడు రిజర్వ్ డబ్బు, నిల్వ ఉన్నటువంటి డబ్బు సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ కంపెనీల దగ్గర రిజర్వ్ ఉంది. వాటి విస్తరణకు కానీ అలాగే కొత్త టెక్నాలజీ సమకూర్చుకోవడానికి వీటినన్నింటినీ ఉపయోగించుకోవచ్చు. 10 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్రతి ఏడాది 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వ రంగ కంపెనీల్లోనే విస్తరణ కార్యకలాపాలకి వినియోగిస్తున్నాయి పెట్టుబడులు. మోడీ ప్రభుత్వం ప్రతి ఏడాది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్తున్నారు. ప్రైవేటు పెట్టుబడులు, విదేశాల నుంచి పెట్టుబడులు, ఇవన్నీ ఉత్త బోగస్. కానీ వాస్తవంగా ప్రైవేటు పెట్టుబడులు భారతదేశంలో రాకపోగా ఈరోజు నిజంగా పెట్టుబడులు జరుగుతుంది ఏంటంటే ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ కంపెనీలు మాత్రమే అత్యధిక భాగం పడుతున్నటువంటిది వాస్తవం. ప్రతి ఏడాది 2.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పడుతూ ఉన్నాయి. అంతేకాదు కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్కి పెద్ద ఎత్తున డబ్బు పోగేసి ఇస్తూ ఉన్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ రంగ సంస్థలు పన్నులు జిఎస్టీ ద్వారా కానీ లేకపోతే ఇతర రూపాల్లో పన్ను రూపంలో చెల్లించింది 3,70,000 కోట్ల రూపాయలు. 3,70,000 కోట్ల రూపాయలు అంటే సుమారు బడ్జెట్ మొత్తంలో 15% డబ్బు ప్రభుత్వ రంగ సంస్థలు పన్నుల రూపంలోనూ వెళ్తూ ఉన్నది. కిందటేడాది ప్రభుత్వ రంగ సంస్థలకు వచ్చినటువంటి లాభాల్లో డివిడెండ్స్ రూపంలో కేంద్ర బడ్జెట్కి 70,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. అలాగే మొత్తం ఈరోజు కార్మికులు, పర్మనెంట్ కార్మికులు లేదా కాంట్రాక్ట్ కార్మికులు మొత్తం 20 లక్షల మంది పనిచేస్తున్నారు. వీటిల్లో పెద్ద ఎత్తున కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి జీతం రూపంలో సుమారు ఏడాదికి 2 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగంలో పనిచేసేటటువంటి కార్మికులకి ఈ ప్రభుత్వ రంగ సంస్థలకి ఏడాదికి 2 లక్షల కోట్ల రూపాయల జీతాల రూపంలో చెల్లిస్తూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థకి ప్రభుత్వ రంగ సంస్థలు తోడ్పాటునిస్తూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు ఇవ్వటం వలనే భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళగలుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రైవేట్ రంగంలోనైనా కొద్దిగా ముందుకు వెళ్ళటానికి దారితీస్తుంది. ఈ కంపెనీ లేకపోతే భారతదేశం ఈ మాత్రమైన అభివృద్ధి చెందేటటువంటిది కాదు. కొన్ని రంగాల్లో మనం స్వయం అభివృద్ధి సాధించాము. చమురు రంగంలో కానీ, స్టీల్లో కానీ, లేకపోతే మైనింగ్లో కానీ, లేదా పోర్టుల్లో కానీ, షిప్ యార్డ్లో కానీ, లేకపోతే రక్షణ ఉత్పత్తుల్లో కానీ, లేదా మనం విద్యుత్ ఉత్పత్తిలో కానీ, ఇటువంటి అన్నిటిలో కూడా అనేకమైనటువంటి వాటిల్లో మనం స్వయం సమృద్ధి సాధించాం. అలాగే కొన్ని కీలకమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి రంగాల్లో కూడా విదేశాల మీద ఆధారపడకుండా ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధి వలనే మనం స్వయం సమృద్ధి, సెల్ఫ్ రిలయన్స్ మనం సాధించగలిగాం. అలాగే మన యొక్క ఆహారపు రంగ సరుకుల్ని, ఆహారపు ధాన్యాన్ని నిల్వహించుకోవడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి ఒక అతిపెద్ద నెట్వర్క్ని, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి నెట్వర్క్ని మనం ఏర్పాటు చేసుకొని ఆహార ధాన్యాన్ని నిల్వ చేసుకునేటటువంటిది ప్రభుత్వ రంగంలోనే మనం స్థాపించుకోగలిగాం. ఇవన్నీ భారతదేశం సాధించినటువంటి అభివృద్ధి. ఎందుకు ఈ అభివృద్ధి ఇలా సాధించుకోగలిగామంటే స్వతంత్రం వచ్చినప్పుడు ఇవన్నీ ప్రైవేట్ రంగంలో ఉండేవి. బ్యాంకులు కానీ, పోర్టులు కానీ, షిప్ యార్డులు కానీ, ఆయిల్ రంగం కానీ, లేకపోతే స్టీల్ కానీ, ఇటువంటి అన్నీ కూడా
వీటినన్నింటినీ ప్రైవేట్ రంగంలో ఉండటం వలన దేశానికి మేలు జరగదు, దేశం అభివృద్ధి చెందదు, ప్రజలకు మేలు జరగదు, ప్రజల్ని విచ్చలవిడిగా ఎక్స్ప్లాయిట్ చేయడానికి దారితీస్తాయి. అందువలన వాటినన్నిటినీ జాతీయం చేశారు. ఆ విధంగా జాతీయం చేయటం వల్ల ఈరోజు ఈ అభివృద్ధి అనేటువంటిది మనం సాధించగలిగాం. ఈ ప్రభుత్వ రంగ సంస్థల వల్ల ప్రైవేట్ రంగ సంస్థలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినాయి. ఈరోజు పెద్ద పెద్దగా చెప్పుకే టాటా, బిర్లా, లేకపోతే మోడీ, లేకపోతే అదానీ, లేకపోతే అంబానీలు, వీళ్ళందరూ ఎలా అభివృద్ధి చెందారు? లేకపోతే ఎల్ఎన్టీ కానీ, ఇవన్నీ ఈ సంస్థలన్నీ కూడా పెద్ద పెద్ద దేశంలో కార్పొరేట్ శక్తులుగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా ప్రభుత్వ రంగం మీద ఆధారపడి వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోగలిగారు. ప్రజలకు ఆ మేరకు మేలు కూడా జరిగింది ప్రభుత్వ రంగ సంస్థల వలన. ఈరోజు మధ్యతరగతి ప్రజానీకం ఉన్నారు. ఈ దేశంలో సుమారు 20 కోట్ల మంది ఉన్నారనేటువంటి అంచనా. ఈ 20 కోట్ల మందిలో మనం చూసుకున్నప్పుడు అత్యధిక మంది ప్రభుత్వ రంగంలోనూ, రాష్ట్ర ప్రభుత్వ రంగ, రాష్ట్ర సర్వీసుల్లోనూ, కేంద్ర సర్వీసుల్లోనూ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు, అలాగే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, వీళ్ళే అత్యధిక మంది. 100కి 60 నుంచి 70 మంది వీళ్ళే ఉన్నారు. అంటే ఒక మధ్యతరగతి వ్యవస్థ భారతదేశంలో ఏర్పడి డిమాండ్ని క్రియేట్ చేయడానికి ఈ వ్యవస్థ కూడా తోడ్పడింది. మరి వీటినన్నిటినీ కేంద్ర ప్రభుత్వం పరిగణలో తీసుకోవటం లేదు. ఇప్పుడు ఈ ఆర్థిక వ్యవస్థ కునారోలు అవుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థని బయటపడాలంటే ఈ బాగా లాభాలు వచ్చేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ఈ దేశంలో ఉండేటటువంటి బడా కార్పొరేట్ సంస్థలకి, విదేశాల్లో ఉండేటటువంటి అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఈ దేశాల్లో ఉండేటటువంటి బడా కార్పొరేట్ సంస్థలకి హోల్సేల్గా కట్టబెట్టాలనేటువంటి నిర్ణయం రావటం ఈ దేశాన్ని నాశనం చేయటం తప్ప మరొకటి కాదు. ఈ దేశ సంపదని విచ్చలవిడిగా విదేశీ, స్వదేశీ బహుళజాతి సంస్థలు కొల్లగొట్టడమే దారితీస్తుంది. ఈ దేశానికి చాలా నష్టం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు బొగ్గు రంగం ఉంది. బొగ్గు మొత్తం కూడా ఈరోజు ప్రభుత్వ రంగంలోనే 97% ఉత్పత్తి జరుగుతూ ఉన్నది. అందులో కోల్ ఇండియా అత్యధిక భాగం, అలాగే సింగరేణి, కోలరీసే, ఈ 2 ప్రభుత్వ రంగ సంస్థలు, ఈ రెండే 93% ఉత్పత్తిని చేస్తూ ఉన్నాయి. మనకి ముఖ్యంగా స్టీల్కి, అలాగే విద్యుత్కి, సిమెంటు, ఇటువంటి పరిశ్రమలకి బొగ్గు అవసరం. బొగ్గు అనేటువంటి సహజ సంపద. ఇది తీసే కొద్దీ తరిగిపోతుంది, పునరుత్పత్తి ఉండదు. అందువల్ల దీన్ని గరిష్టంగా సమాజ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించుకోవాలి. ప్రైవేట్ సంస్థల యొక్క ప్రయోజనాలకి, లాభాలకి దీన్ని బలి చేయకూడదు. ఆ ఉద్దేశంతో 1973లో దీన్ని జాతీయం చేశారు. అప్పుడు ప్రైవేట్ కంపెనీల ఆధీనంలో మన దేశంలో ఉండేటటువంటి బొగ్గు గనులన్నీ కూడా ఉండేవి. జాతీయం చేసిన తర్వాత మనం స్వయంగా ప్రభుత్వ కంపెనీలని, కోల్ ఇండియాని కానీ, సింగరేణి కోలరీస్ లాంటి సంస్థలను ఏర్పాటు చేసుకొని బొగ్గు ఉత్పత్తి చేసుకుంటున్నాం. విదేశాల మీద ఆధారపడకుండా మనమే స్వయం సమృద్ధిలోకి వచ్చాం. ఈ గత ఏడాది 730 మిలియన్ టన్నుల బొగ్గుని ఉత్పత్తి చేసుకోగలిగాం. కానీ నిర్మలా సీతారామన్ అనేది ఏమిటి? ఆమె అనేటటువంటిది ఏంటంటే, బొగ్గు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, మనకు బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, ప్రభుత్వ కంపెనీలు ఈ దేశానికి అవసరమైనటువంటి బొగ్గుని పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతూ ఉన్నాయి, మనకు అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేదు, అందువల్ల విదేశీ పెట్టుబడుల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలి, అందువల్ల 74% విదేశీ పెట్టుబడులతోటి భారతదేశంలో ఉండే పెట్టుబడిదారులకి దాదాపు 50 బొగ్గు గనులని మనం ఇవ్వాలని నిర్ణయం చేశారు. ఇది చాలా తప్పుడు ప్రచారం. ఇప్పుడు 100కి 75% ఉత్పత్తి మనం ఇక్కడే తయారు చేసుకోగలుగుతున్నాం. విదేశాల్లో ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు? ఎగుమతిలో దిగుమతి చేసుకోవటం కారణం ఏమిటంటే, కోస్టల్ ప్రాంతంలో ఉండేటటువంటి విద్యుత్ కంపెనీలు కానీ, కొన్ని స్టీల్ ప్లాంట్, ప్రైవేటు స్టీల్ ప్లాంట్లు హై క్వాలిటీ కుకింగ్ కోల్ కావాలి కాబట్టి ఆస్ట్రేలియా నుంచి, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దాదాపు 150 మిలియన్ టన్నులు ఆ విధంగా దిగుమతి చేసుకుంటున్నారు. అది మన దేశంలో లేదు, అదొక కారణం. రెండోది, కొంతమంది ఈ వ్యాపారంలోకి పెద్ద కార్పొరేట్లు దిగి విదేశాల నుంచి దిగుమతి చేసుకొని మన ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలకి బొగ్గును అమ్ముకొని ఆ విధంగా లాభాలు
గడిస్తూ ఉన్నారు. ప్రభుత్వం అటువంటి దాన్ని నిషేధించి కోల్ ఇండియాని అదనంగా ఉత్పత్తి చేయండి అంటే డెఫినెట్గా ఉత్పత్తి సాధిస్తారు. కోల్ ఇండియా దగ్గర రిజర్వ్ నిధులు ఉన్నాయి బ్రహ్మాండంగా. ప్రతి ఏడాది దాదాపు 12,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తూ ఉంది. 20,000 కోట్ల రూపాయలు ఇదేం తక్కువ ఆదాయం ఏం కాదు. 1,000 కోట్ల రూపాయల రిజర్వ్స్ ఉన్నాయి కోల్ ఇండియా దగ్గర. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని దాన్ని మరింత ఇప్పుడున్నటువంటి 730 మిలియన్ టన్నులు ఇంకొక 200 మిలియన్ టన్నుల్ని అదనంగా ఉత్పత్తి చేయొచ్చు. లేదా అదనంగా మరొక ప్రభుత్వ కంపెనీని పెట్టేసి ఆ విధంగా కూడా ఉత్పత్తి సాధించవచ్చు. ప్రభుత్వ కంపెనీలో ఉండటం వలన జరిగేటటువంటి ప్రయోజనం ఏమిటంటే బొగ్గు రంగం, దీంట్లో ఇప్పుడు 5 లక్షల మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళ వేతనం రూపంలో బ్రహ్మాండంగా ఆర్థిక వ్యవస్థకి డిమాండ్ ఏర్పడుతుంది. అంతేకాదు బొగ్గు ధర మీద ప్రభుత్వం యొక్క నియంత్రణ ఉంది. తక్కువ రేటుకి ఈరోజు మనం ఉత్పత్తి చేయగలుగుతాం. సేఫ్టీ బ్రహ్మాండంగా ఉంటుంది. అందువల్ల అన్ని రకాలుగా బొగ్గు ప్రభుత్వ రంగంలో ఉండటం వలన దేశానికి, దేశ ప్రజానీకానికి ఎంతో మేలు జరుగుతుంది. అదే ప్రైవేట్ కంపెనీలు కానీ బొగ్గు రంగంలోకి రావటం వలన జరిగేది ఏంటంటే తక్కువ మంది కార్మికులతోటి తక్కువ వేతనాలు ఇచ్చి ఈరోజు సంపదనంతా ఇష్టానుసారంగా వాళ్ళు ధరలు పెంచి అమ్ముకొని లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించుకెళ్ళిపోతారు. ఆ మేరకు మన యొక్క విదేశీ మార్గద్రవ్య నిల్వలు తరిగిపోతాయి. రెండో ప్రమాదం ఏమిటి? ఇది సహజ సంపద తిరిగి మనం పునరుత్పత్తి చేయలేనటువంటిది. విచ్చలవిడిగా బొగ్గు గనులను తవ్వేసి సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవటం వలన సమాజం యొక్క ప్రయోజనం దెబ్బతినిపోద్ది. ఇది చాలా దేశ భవిష్యత్తుకు కానీ రాబోయే తరాలకు కానీ తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లటానికి దోరితీస్తుంది. అందుకని బొగ్గు రంగంలో మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేట్ చర్య అనేటువంటిది దేశ ద్రోహకరమైన చర్య. ఏ ఒక్కరు కూడా తీసుకోకూడదు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఈ దేశంలో అంబానీ, అదానీ, ఈ అదానికి కావాలంటున్నారు ఎక్కువ బ్లాక్లు, అంబానీకి కావాలని కోరుతూ ఉన్నారు. టాటా వాళ్ళకి కావాలంటే L&T వాళ్ళకి కావాలని వాళ్ళు ఇప్పటికే దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఎందుకు ఇంత పోటీ వస్తుంది? ఏడాదికి 2 లక్షల కోట్ల విలువైనటువంటి వ్యాపారం బొగ్గు రంగంలో జరుగుతుంది మన దేశంలో. అది రాబోయే కాలంలో 3 లక్షల కోట్లకి వెళ్ళబోతుంది. అందువలన ఈ కంపెనీలన్నీ కూడా బొగ్గు రంగం మీద పడినాయి. ఇది నష్టాలు వచ్చేటటువంటిది కాదు, తవ్వే కొద్దీ సెలయేరులాగా లాభాలు వచ్చేటటువంటి రంగం, పెద్ద పెట్టుబడి అవసరం లేనటువంటి రంగం, అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయబడినటువంటి రంగం. ఇప్పుడు అదనంగా వివిధ బొగ్గు గనులకు కావాల్సినటువంటి రైల్వే లైన్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వేస్తామని డబ్బులు కూడా కేటాయించింది. ఇక ఖర్చు ఏముండదు. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుంటారు, విచ్చలవిడిగా తవ్వేసుకుంటారు, లక్షల కోట్ల రూపాయలు లాభాలు గడిస్తారు. ఇంత మార్కెట్ ఉంది కాబట్టి విదేశీ దేశంలో బోలిజా సంస్థలు బొగ్గు రంగాన్ని కబళించుకోవటం కోసం మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు అందులో ప్రవేశానికి అనుమతులు తీసుకుంటున్నారు. రెండవది ఏమిటి? ఎయిర్ ఇండియాని మొత్తాన్ని, ఎయిర్పోర్ట్లన్నింటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి చేయాలని. ఎయిర్ ఇండియాని ఎప్పుడో కాజేశారు. అనేక ప్రైవేట్ ఆపరేటర్స్ని పెట్టేసి ఈరోజు ఎయిర్ ఇండియాని బలహీనం చేసి నష్టాలు పాలు చేసేసారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లు కూడా అమ్మేయబోతున్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతే 2 ఏళ్ల క్రితం 6 ఎయిర్పోర్ట్లు అమ్మేశారు. 6 ఎయిర్పోర్ట్లని బాగా లాభాలు, 1000 కోట్ల రూపాయల లాభాలు వచ్చేటటువంటి ఎయిర్పోర్ట్లు. లక్నో ఎయిర్పోర్ట్ని అమ్మారు, గౌహతి ఎయిర్పోర్ట్ని అమ్మేశారు, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ని అమ్మేశారు, అలాగే మంగళూరు ఎయిర్పోర్ట్ని అమ్మేశారు, త్రివేంద్రం ఎయిర్పోర్ట్ని కూడా అమ్మేశారు. ఈ 6 ఎయిర్పోర్ట్లని 2 ఏళ్ల క్రితమే అదానీకి అమ్మేశారు. హోల్సేల్గా టోక్గా అమ్మేసింది మోడీ ప్రభుత్వం. ఎందుకు అవి నష్టాల్లో వస్తున్నాయా? 1000 కోట్ల రూపాయలు లాభాలు గడిస్తూ ఉన్నాయి. త్రివేంద్రం ఎయిర్పోర్ట్ని ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి కేరళలో ఉండేటటువంటి CPM ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పినరయి విజయన్ ఇది తప్పు, ఇది దుర్మార్గం, అదానికి ఇవ్వటం చెల్లుబాటు కాదు, ఆ భూమి మాది కాబట్టి ఎయిర్పోర్ట్కి ఇచ్చినటువంటిది, మేమే త్రివేంద్రం ఎయిర్పోర్ట్ని మా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహణ చేస్తుంది, మాకే అప్పు చెప్పండి అంటే మోడీ ప్రభుత్వం దాన్ని తిరస్కరించి ఇవ్వకుండా
ఈరోజు అదానికి కట్టిపెట్టారు. ఇప్పుడు నిన్న నిర్మలా సీతారామన్ ప్రకటన చేసి మరో ఎయిర్పోర్ట్లని 6 ఎయిర్పోర్ట్లను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు. ఆ 6 ఎవరు? ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసి ఎయిర్పోర్టు, ఒరిస్సాలో ఉన్న భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ని అమ్మేయబోతున్నారు. అలాగే దాని పక్కన ఛత్తీస్గఢ్ రాయ్పూర్ ఎయిర్పోర్ట్ని అమ్మేయాలని నిర్ణయం చేశారు. ఇలా తిరుచి ఎయిర్పోర్టు తమిళనాడులో ఉన్నటువంటి దాన్ని అమ్మేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా 6 ఎయిర్పోర్ట్లని ఇప్పుడు త్వరలోనే ఈ 6 కూడా ఎవరికి ఇవ్వబోతున్నారు? అదానికి ఇవ్వబోతున్నారు. అందులో అంతకుముందే మన హైదరాబాద్ ఎయిర్పోర్టు జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చేశారు, ఢిల్లీ ఎయిర్పోర్టు జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చేశారు, బెంగళూరు ఎయిర్పోర్టు దాన్ని కూడా వేరే వాళ్ళకి ఇచ్చేశారు. ఈ విధంగా ఆ ఎయిర్పోర్ట్లను కూడా గతంలోనే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది, అది కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని, దాన్ని కూడా జిఎంఆర్కి ఈరోజు ఇచ్చేశారు. ఈ విధంగా దేశంలో ఉండే ఎయిర్పోర్ట్లన్నింటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కేంద్ర మంత్రిత్వ శాఖ కింద ఎయిర్పోర్ట్ అథారిటీ సంస్థ పనిచేస్తుంది. దీని కింద 129 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. వీటిల్లో లాభాలు వచ్చి ట్రాఫిక్ రెగ్యులర్గా ఉండి రెగ్యులర్గా విమానాలు రాకపోకలు సాగించేటటువంటివి 35 ఎయిర్పోర్ట్లు మాత్రమే. మిగిలినవన్నీ కూడా అప్పుడప్పుడు నెలకొకటి లేకపోతే 2 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి విమానం వెళ్ళేటటువంటి ఎయిర్పోర్ట్లు చిన్నవి ఉన్నటువంటివి. ఈ 35ని ఈ 2-3 ఏళ్లలో మొత్తాన్ని హోల్సేల్గా అమ్మేయాలనేటువంటిది ఈ ప్రతిపాదన. ఇవన్నీ లాభాలు గడించేటటువంటి ఎయిర్పోర్ట్లు అమ్మటమే కాదు, ఈ ఎయిర్పోర్ట్లకి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మహానగరాల్లో ఉన్నాయి, కార్పొరేట్ మెట్రోపాలిటన్ నగరాల్లో ఉన్నాయి. ఈ యొక్క మెట్రోపాలిటన్ పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నటువంటి వాటికి నగర మధ్యలో ఈ ఎయిర్పోర్ట్లన్నిటికీ కూడా 100,000 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ 1000 కోట్ల విలువ చేసాయి. ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి వెళ్తాయో ఈ ఖరీదైనటువంటి 1000 కోట్ల భూములు కూడా నగర మధ్యలో ఉండేటటువంటి కూడా అవి స్వాధీనం చేసుకుంటాయి. అక్కడ పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లు, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లు, రకరకాలైనటువంటి వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు ఎస్టాబ్లిష్ చేసుకొని లక్షల కోట్ల రూపాయలు లాభాలు గడించడానికి ఎయిర్పోర్ట్లన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మనం ప్రకటించిన దాంట్లో రక్షణ రంగంలో కూడా 74% విదేశీ పెట్టుబడులని తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా మన దేశ ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి, నేవీకి అవసరమైనటువంటి యుద్ధ పరికరాలు ఉత్పత్తి చేసేటటువంటిది ఈరోజు మంత్రిత్వ శాఖలోనే ఆర్మడ్ డిపోస్ అని నడుస్తూ ఉన్నాయి ప్రభుత్వ ఆధీనంలో. దాదాపు 41 ప్రాంతాల్లో 41 డిపోలు ఇవి దేశంలో ఉన్నాయి. మన దేశానికి, మన యుద్ధాలకు అవసరమైనటువంటి, మన దేశ రక్షణకు అవసరమైనటువంటి పారాచూట్లు కానీ, డైనమైట్స్ కానీ, లేకపోతే ర్యాకెట్స్ కానీ, లాంచర్స్ కానీ, బాంబులు కానీ, రైఫిల్స్ కానీ, లేదా జాకెట్స్ కానీ, ఎయిర్ ప్రూఫ్ జాకెట్స్ కానీ, లేదా ఎయిర్ ఫోర్సు నేవీకు యుద్ధ సమయంలో ఉపయోగించేటటువంటి మందుగుండు కానీ, పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకులు కానీ, యుద్ధంలో వెళ్ళినప్పుడు మన యొక్క ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి, నేవీకి అవసరమైనటువంటి రక్షణ పరికరాలు ఇవన్నీ కూడా ఉత్పత్తి చేస్తున్నాయి. ఇప్పుడు ఏడాదికి 40,000 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ఉత్పత్తులు ఈ ప్రభుత్వ రంగంలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ తయారు చేసేటటువంటి ఉత్పత్తులన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు. ఈ ఆర్మడ్ డిపోస్ అన్నీ కూడా అవి ఉత్పత్తిని బలహీనం చేసేసి వారు చేసిన ఉత్పత్తులు కూడా ప్రభుత్వం కొనుగోలు చేసుకోకుండా ఈ ప్రైవేట్ రంగం నుంచి ఉత్పత్తి చేసేటటువంటి వాటిని కొనుగోలు చేసి దాన్ని లేకుండా చేస్తున్నారు. ఎవరు ఈ ఉత్పత్తి అనుమతి ఇచ్చింది? ఇప్పటికే ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చారు, అంబానీకి ఇచ్చారు, అదానీ వాళ్ళకి ఇచ్చారు, అలాగే టాటా వాళ్ళకి కూడా ఇచ్చారు. లైసెన్సులు ఇప్పటికే ఇచ్చేశారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఉత్పత్తులన్నీ వాళ్ళకి చేయటం వలన భారతదేశం యొక్క రక్షణ బడ్జెట్లో అత్యధిక భాగం ఈ ప్రైవేట్ వాళ్ళు ఉత్పత్తులు తయారు చేసి ప్రభుత్వానికి అమ్మి ఆ విధంగా 1,000 కోట్ల రూపాయల లాభాలు గడించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంతే తప్ప ఇది దేశానికి ఏ మాత్రం ఉపయోగపడేది కాదు. ఈ ఎల్ఎన్టీ వాళ్ళే, ఈ యొక్క అదానీ, ఈ యొక్క అంబానీలే మన దేశానికి తయారు చేసినటువంటి రైఫిల్స్ కానీ, లేకపోతే లాంచర్స్ కానీ, లేదా రకరకాలైన పారాచూట్లు, ఇవన్నీ కూడా యుద్ధ బాంబులు కానీ, మందుగుండు సామాగ్రి కానీ పాకిస్తాన్ వాళ్ళు ఆర్డర్స్ ఇస్తే పాకిస్తాన్ వాళ్ళకు కూడా ఇచ్చేస్తారు. బంగ్లాదేశ్ వాళ్ళకి ఇస్తే బంగ్లాదేశ్ వాళ్ళకి కూడా ఇచ్చేస్తారు. మన దేశంలో సరిహద్దులో ఉండే ఏ దేశం కోరినా ఆ దేశాలకు కూడా వాళ్ళు సరఫరా చేస్తారు. ఇది మన దేశ రక్షణ వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. అందులో ఈరోజు మొత్తం అన్ని రంగాల్ని హోల్సేల్గా ప్రైవేట్ వాళ్ళకి చాపు చుట్టి అమ్మేయటం కోసం నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే ఇన్సూరెన్స్ రంగంలో 10% లిస్టింగ్ ప్రకటన చేశారు. బ్యాంకుల్ని మెర్జ్ చేసి వాటిని స్లోగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం చేశారు. రైల్వేలో ఇప్పుడు రైల్వేల కింద ఉండేటటువంటి అనేక సంస్థలను కూడా కొన్నిటిని రకరకాల వాటిని ఐఆర్సీటీని ఆల్రెడీ ప్రైవేట్ వాళ్ళకి కొంత భాగం అమ్మేశారు. ఇప్పుడు దాదాపు 400 స్టేషన్స్ని పీపీపీ కింద ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ ట్రైన్లు ఎలవ్ చేశారు. ఇప్పటికే రాబోయే కాలంలో ఇంకో 150 రైలు రాబోతున్నాయి అంట. అలాగే రైలు ట్రాక్లను కూడా, ప్రైవేట్ ట్రాక్లను కూడా ఎలవ్ చేయబోతూ ఉన్నారు. ఈ విధంగా రైల్వేని ముక్కలు చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నారు. ఇక మిగిలింది ఇంకేం ఉండదు. అంటే మొత్తం ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి ఆర్థిక కార్యకలాపాలన్నిటినీ, ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ, ద్రవ్య సంస్థలన్నిటినీ, అలాగే ఇతర సర్వీస్ రంగాలన్నిటినీ, సామాజిక సంస్థలన్నిటిని కూడా హోల్సేల్గా ఈ 3 ఏళ్లలో మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి గుండుగుత్తుగా చౌకగా అమ్మేయబోతూ ఉన్నారు. ఇది దేశ ద్రోహం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఆత్మనిర్భర భారత్ అన్నారు, స్వయం ఆధారిత భారత ఆర్థిక వ్యవస్థ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఆధీనంలో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి సంస్థలను అమ్మేసిన తర్వాత ఈ స్వయం ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఎలా అవుతుంది? ఇది స్వయం ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాదు, పరాధీన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం వెళ్తుంది. మొత్తం విదేశీ స్వదేశాల్లో ఉండేటటువంటి బహుళజాతి సంస్థలు మన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా వాళ్ళకు చెప్పు చేతుల్లో పెట్టుకునేటటువంటి దానికి ఈ విధానాలు తోడ్పడబోతున్నాయి. భారత ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పుడు ఉండేటటువంటి ఎంప్లాయీస్ పూర్తిగా తగ్గించబడతారు. విఆర్ఎస్ పేరు మీద బలవంతంగా ఇళ్ళకు పంపిస్తారు. బిఎస్ఎన్ఎల్లో చూసాం, 89,000 మందిని ఒకే ఒక నెలలో మొత్తాన్ని ఇంటికి పంపించేశారు. వాళ్ళకి ఇంతవరకు విఆర్ఎస్ సెటిల్మెంట్ కూడా చేయలేదు ప్రభుత్వం. ఎప్పుడు చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి రాబోయే కాలంలో స్టీల్లో రాబోతుంది, డిఫెన్స్ రక్షణ రంగంలో రాబోతుంది, అలాగే పోర్టులో రాబోతుంది, ఎయిర్పోర్ట్లో రాబోతుంది, బొగ్గు రంగంలో రాబోతుంది, అలాగే షిప్ యార్డ్లో రాబోతూ ఉన్నది, అలాగే పెద్ద పెద్ద హెవీ ఇండస్ట్రీస్లో, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్లో, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో అన్నింటిలో రాబోతూ ఉంది. బ్యాంకింగ్ రంగం, ఇన్సూరెన్స్ రంగం ఒకటేమిటి, అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని విఆర్ఎస్ పేరు మీద తగ్గించడమో, లేకపోతే ఇంకో పేరు మీద ఎలా పంపించడమో, వాటిని ప్రైవేట్ వాళ్ళకి ముక్కలు చేసి ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇప్పటికీ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పోస్కో వాడికి దక్షిణ కొరియా సంబంధించినటువంటి దానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే విశాఖపట్నం పోర్టులో అత్యధిక భాగం ప్రైవేట్ వాళ్ళు, అదానీ వాళ్ళు, వేదాంత వాళ్ళు ఇవన్నీ తీసుకున్నారు. గతంలో వేదాంత వాళ్ళకి విశాఖపట్నం హిందుస్థాన్ జింక్ని వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని అమ్మేశారు. దానికి ఉన్నటువంటి రిజర్వ్స్ని, ఖనిజ సంపదనంతా కూడా దోసేసుకొని ఇతర దేశాలకు అమ్మేసుకొని ఇప్పుడు ఆ కంపెనీని మూసేశారు. అలాగే మోడర్న్ ఫుడ్స్ని మనం చూసాం, దాంట్లో ఉండే లాభాలన్నింటిని కూడా తినేసి దాన్ని మూసేశారు ఇప్పుడు. అలాగే మారుతి సుజుకి, మారుతి ఉద్యోగ్, మారుతి కార్లు తయారు చేసింది, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మినటువంటిది మనం చూసాం. ఇప్పుడు అలాగే వీటన్నిటిని కూడా అమ్మేసి మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థని విదేశీ మన దేశంలో ఉండేటటువంటి బడా కార్పొరేట్ సంస్థలు పరం చేయాలనేటువంటిది ఇది కుట్ర. ఇది దేశానికి చాలా నష్టం. ఈ 73 ఏళ్ళలో సాధించుకున్నటువంటి ఆర్థిక అభివృద్ధికి తీవ్రంగా దెబ్బతీస్తుంది. తిరిగి మనం బ్రిటిష్ వాడి వలస కాలంలో ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నామో, మన దేశ ప్రజలు బానిస వ్యవస్థగా చేసుకొని ఎలా దోపిడీ చేశారో అటువంటి పరిస్థితులు అనేటువంటివి కొత్త రూపంలో
భారతదేశంలో రాబోతూ ఉంది. ఇప్పుడే భారతదేశంలో ఉండేటువంటి యువకులకు పని లేక అతి తక్కువ వేతనాలకి 10,000, 15,000 రూపాయలకి ఈరోజు ఎటువంటి భద్రత లేకుండా, కార్మిక హక్కులు లేకుండా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చౌకైనటువంటి శ్రమశక్తిని ఈరోజు పెట్టుబడిదారులు కొల్లగొట్టి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు సంపదని పోగేసుకుంటూ ఉన్నారు. ఇది దేశంలో దాని పరిస్థితి ఇప్పుడే చూస్తున్నాం. పేదరికం పెరగటం, నిరుద్యోగం పెరగటం కానీ ఇవన్నీ పెరిగినాయి. ఇప్పుడు ఈ లాక్డౌన్, ఈ కరోనా వైరస్ ఈ నేపథ్యంలో గత కొన్నేళ్ల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైనటువంటి ఆర్థిక మాంద్యంలో కొట్టుమెడతాడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఈ విధంగా మొత్తం అమ్మేయటంతో ఈ సంక్షోభం అనేటువంటిది ఇంకో తీవ్ర స్థాయిలోకి వెళ్తుంది. ప్రజల ఆదాయాలు మరింత తగ్గుతాయి, ప్రజల డిమాండ్ పడిపోతుంది, ఆర్థిక వ్యవస్థలో కొనుగోలు శక్తి కూడా తగ్గి భారత ఆర్థిక వ్యవస్థ మరీ సంక్షోభంలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇది భారతదేశ అభివృద్ధికి గొడ్డలు పెట్టి లాంటిది. దేశ సంపదను లూటీ చేయటమే, కొల్లగొట్టటమే. ఇది జాతివాదం పేరుతోటి, జాతీయత ముసుగులతోటి, దేశభక్తి ముసుగుతోటి బీజేపీ దేశ ద్రోహ చర్యకి పాల్పడుతుంది, దేశాన్ని తెగనమ్మేటటువంటి చర్యకి పాల్పడుతుంది. అందుకోసమే మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాల్ని మనం తిప్పికొట్టాలి. బీజేపీని పెద్ద ఎత్తున వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మోడీ ఒక్క క్షణం కూడా పరిపాలన చేయడానికి అర్హత కాదు. బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్ ఈ శక్తులన్నీ కూడా కలిసి ఈరోజు ప్రజల్లో ఉండేటటువంటి జాతీయ భావాన్ని, యువకుల్లో ఉండేటటువంటి దేశభక్తి, జాతీయ భావాల్ని, అటువంటి సెంటిమెంట్ని ఆసరాగా చేసుకొని ఈరోజు దేశ సంపద అంతా కూడా కొల్లగొట్టేటటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకట్టేయాలి. దీని మీద మనం భారత జాతి తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఎలా ఉంది. ఇది దేశ స్వతంత్రానికి ప్రమాదం ఏర్పడింది, దేశ ప్రజానీకానికి ప్రమాదం, దేశ స్వయం అభివృద్ధి ప్రమాదం, దేశ ఆర్థిక వ్యవస్థకి తీవ్రమైనటువంటి ప్రమాదం ఏర్పడింది. అందుకోసమే ప్రజలు రాజకీయంగా ఆలోచించాలి, రాజకీయంగా చైతన్యం కావాలి. బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని మనం ఎదుర్కోవాలి, పోరాట రూపాన్ని ఎంచుకొని ఆ విధంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలు అనేక ఉద్యమాలకి పిలిపించినాయి. కార్మిక సంఘాలు, ఆ ప్రభుత్వ రంగ సంస్థల కంపెనీల రక్షణ కోసం ఇప్పటికే అనేక ఉద్యమాలకి వాళ్ళు కూడా పిలుపునిచ్చి, ఇది దేశభక్తియుతమైనటువంటి ఉద్యమం. మరో స్వతంత్రానికి పోరాటం నాందిగా మన పోరాటాలు ప్రారంభం కావాలి. అటువంటి మహత్తర పోరాటంలో భారతదేశ ప్రజలందరూ కూడా కలిసి రావాలి. వామపక్షాలు, సిపిఎం అలాగే ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా చేస్తున్నటువంటి వాటిల్లో మనం పాల్గొవాలి. మనం దేశ ఆర్థిక వ్యవస్థని విదేశీ పరం కాకుండా, మన దేశంలో ఉండే కార్పొరేట్ శక్తుల పరం కాకుండా మనం కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తాం.